మీకు. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఎక్స్పెక్టేషన్స్ ని మించి చూపించారు. యాక్చువల్ గా మీ యాక్షన్ కూడా చాలా బాగుంది. సో చూసినప్పుడు ఫైట్స్ కావచ్చు, సో అంటే రొమాంటిక్ యాంగిల్ కూడా కనబడుతుంది నాకు ట్రైలర్ లో. సో కన్నడలో ఎంత కనెక్ట్ అయిందో తెలుగులో కూడా అంతే కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఇందులో మీరు ఏదైనా ఇంజూరీ అయిన సిచ్యువేషన్ ఉందా సినిమాలో షూటింగ్ టైంలో? ఇంజురీ అని మేజర్ గా అలా ఏం లేదు సార్, బై గాడ్స్ గ్రేస్, దేవుడు ఆశీర్వాదం బాగా ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చాము. అలాగే దానివల్ల ఏమి ఇంజురీస్ ఏమి కావలేదు. కానీ అక్కడ ఇక్కడ ఫైట్ చేసేటప్పుడు ఉండింది సన్న పుట్ట, పర్వాలేదు సార్, అదంతా ఇష్టంతో చేసాం కదా, దానివల్ల ఏమైనా తెలియదు. కన్నడలో మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, కన్నడలో వర్కౌట్ ఉంది, తెలుగులో సార్ ఇది సౌత్ ఇండియా కనే మనము కాన్సెప్ట్ పెట్టుకునే తీసాము, సౌత్ ఇండియా కనే. సో తెలుగులో 100% బాగా వర్కౌట్ అవుతుంది సార్. ఎందుకంటే నాకు తెలుగు ఫ్లేవర్లు ఒక టీజర్ ట్రైలర్ చూస్తే సినిమాది ఒక ఐడియా వస్తుంది. చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూసాను. మీ ఏ హీరో నేమ్ చేస్తే నాకు సినిమా పేర్లు కొంచెం ఎగ్జాక్ట్ గా ఇది పెట్టుకోను కాబట్టి లైక్ అది తప్ప అన్ని సినిమా హీరోలో నేను తెలుగు సినిమాలు చూస్తాను. ఎందుకంటే తెలుగు సినిమాలో జనరలీ నాకు ఫీల్ అయింది ఇండియన్ సినిమాలో లైక్ బాలీవుడ్ కంపేర్ చేస్తే మన సౌత్ ఇండియా సినిమాలో ఈ గూస్ బంప్ మూమెంట్స్ అన్ని ఉంటుంది కదా, అది మన దగ్గర ఎక్కువ. హాలీవుడ్ లో కూడా లేదు. ఇక్కడ బాలయ్య కావచ్చు, ప్రభాస్ గారిది కావచ్చు, అలాగే అల్లు అర్జున్ గారిది కావచ్చు, రామ్ చరణ్ గారిది కావచ్చు. రామ్ చరణ్ సార్ హార్స్ రైడింగ్ చూసి అప్పుడే మేము స్కూల్లో కాలేజ్ లో ఉన్నప్పుడే ఆ క్రేజ్ వేరేలాగా ఉండింది. సో అలా అంతా అన్ని హీరోలు చూసుకొని వచ్చాము. అల్లు అర్జున్ సార్ కావచ్చు, స్టైలిష్ స్టార్ అని పేరు ఉంది కదా, అప్పటి నుంచి చూస్తున్నాం మేము. అక్కడ కర్ణాటకలో కూడా హెవీ క్రేజ్ ఉంది సార్. సో ఇప్పుడు మంచిదైంది, నో బ్యారియర్స్, లాంగ్వేజ్ బ్యారియర్స్ లేదు. ఒక లాంగ్వేజ్ లో తీస్తే అన్ని లాంగ్వేజ్ లో ఇండియన్ సినిమా అంతే. సో వెరీ గుడ్. యా, హై, కంగ్రాట్స్. ట్రైలర్ చాలా బాగుంది. ఐ కాంట్ ఎక్స్పెక్టెడ్ దిస్. అండ్ 10 years అన్నారు కదా, జనరల్ గా ఒక 2-3 years అయితేనే కంటెంట్ కొంచెం ఓల్డ్ అవుతుంది, యంగ్ జనరేషన్ వస్తున్నారు, యంగ్ కంటెంట్ వస్తుంది, సో అనుకుంటారు. ఈ 10 years గ్యాప్ లో సో ఏమనిపించింది మీకు ఈ స్టోరీ మీద? 10 years అంటే నేను ప్రిపేర్ అయ్యాను అంతే సార్. ఈ స్టోరీ వచ్చి నేను డైరెక్టర్ విజయ్ సార్ అనే మా డైరెక్టర్, ఆ డైరెక్టర్ ఎప్పుడు మీట్ అయ్యామో ఫ్రెష్ స్టోరీ నన్ను చూసారు, నాకేం కావాలి మైండ్ లో పెట్టుకున్నారు. ఆయన ప్రీవియస్ మూవీ హొయసాళ అని ఆయన వర్క్ చేసింది, కో డైరెక్టర్ లాగా వర్క్ చేసింది రాజ్ కుమార్ రామచారి. కన్నడలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, ఒకటి పునీత్ రాజ్ కుమార్ సర్ది, ఒకటి ఎస్ సర్ది, బిఫోర్ KGF, ఫుల్ పెద్ద హిట్, ఆయన ట్రాక్ రికార్డు. దాని తర్వాత ఇమీడియట్లీ గోల్డెన్ స్టార్ గణేష్ కి యాజ్ ఎ డైరెక్టర్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ హొయసాళ అనే సినిమా చేశారు. హొయసాళ డాలీ సర్ది, ధనంజయ సర్ది బాగా నచ్చింది నాకు, థియేటర్ లో చూసాను. దాని తర్వాత మేకింగ్ అదంతా బాగా నచ్చి మేము మీట్ అయినప్పుడు చెప్పాను. సో స్టోరీ అప్పుడు రెడీ చేశారు నా కోసం అని. స్టోరీ ఆయనకు లైన్ ఉండింది. దాని తర్వాత ఒక ఫ్రెషర్ కి ఏమేం కావాలి, ఒక కమర్షియల్ సినిమాకి ఏమేం కావాలి, లైక్ మెయిన్ కాంటెంట్, మెయిన్ స్టోరీ తర్వాత కమర్షియల్ సినిమాకి యాక్షన్ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి. హ్యూమన్ ఎమోషన్స్ కింద మించింది ఏమి లేదు. దానివల్ల మెయిన్ దాన్ని పెట్టుకొని బాగా చూపించారు సార్. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిది స్టోరీ ఇది. మీరు చూస్తే అన్ని మిడిల్ క్లాస్ కావచ్చు, అందరికి ఫాదర్ సన్ ఎమోషన్ ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, ఒక సాంగ్ లో మాత్రం నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేనే షూట్ చేశాను, నేనే మానిటర్, అంటే షూట్ చేశానంటే డైరెక్షన్ కాదు, యాక్టింగ్ చేశాను కదా, అప్పుడు మానిటర్ లో అంతా చూసాను. కానీ ఒక్కసారి వితౌట్ సౌండ్ నేను అంటే ప్రొడక్షన్ లో చూసినప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఒక మూవీ చూసేటప్పుడు ఆ సాంగ్ చూసి నాకే కళ్ళల్లో నీరు వచ్చింది. అంటే నాకు తెలుసు దాని నుంచి కూడా అలా వచ్చింది. సో అందరూ కనెక్ట్ అవుతారు సార్. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఫాదర్ సెంటిమెంట్స్ ఎలా ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎలాంటి డ్రీమ్స్ ఉంటాయి, అదంతా ఉంది సార్. చాలా బాగా వచ్చింది. సూపర్. అండ్ అంటే తెలుగు ఫిలిమ్స్ చాలా చూసే ఉన్నారు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? సార్ నా ఫేవరెట్ హీరో అంటే చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది అంటే ఎలా అంటే, ఇప్పుడు ఏ మూవీ చూస్తే అప్పుడు వాళ్ళదే ఒక కొన్ని దినాలు వాళ్ళదే ఇది ఉంటుంది, కొన్ని రోజులు అలా. ఒక అందరూ ఫేవరెట్ సార్. ఒక్కొక్కరి నుంచి నేర్చుకున్నాను. ప్రమోషన్ కోసం అలా చెప్తున్నారా? లేదు సార్, 100%. మీరు ఏమైనా అడగండి, ఏదైనా యాక్టర్స్ గురించి, తెలుగు యాక్టర్స్ గురించి ఏమైనా అడగండి. రామ్ చరణ్ గారు కావచ్చు, జూనియర్ NTR గారు కావచ్చు,
ప్రభాస్ సార్ కావచ్చు, పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సార్ అక్కడ పవర్ స్టార్ నాది ప్లేస్ వచ్చి మాలూరు అని. అక్కడ పవర్ స్టార్ ఫ్యాన్స్ విపరీతం. కర్ణాటకలో కూడా బైకుల మీద పవర్ స్టార్ ఫొటోస్ చూడొచ్చు, నంబర్ ప్లేట్ల మీద పవర్ స్టార్ ఇది చూడొచ్చు. నాకు అక్కడ అంతా రీల్స్ వస్తూ ఉంటుంది సార్. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యే ముందు ఆఫ్ స్క్రీన్ ఎలా మూవీ సాంగ్స్ వేసి ఎలివేషన్ లో అదంతా రైన్ లో పోతున్నారు కదా, కార్ లో వెనక బైక్స్ అంతా, అదంతా మాకు అక్కడ రీల్స్ ఇవి అదే చూస్తాము. ఓజీ కూడా నేను వెళ్ళి మోస్ట్లీ మనది అక్కడ నర్తకి థియేటర్ లో రిలీజ్ అవుతుంది, నర్తకి థియేటర్ లోనే ఓజీ చూసాను. Hi, you're looking very beautiful. Thank you. సో యాక్చువల్లీ కాప్ రోల్ కదా, సో హౌ యూ ఎగ్జాక్ట్ అండ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది మీది? Okay. Hemant, as Hemant told, I don't want to talk much of Telugu. I'll tell in English only. So sorry about that. Like Hemant told, the plot is mostly about father and son's emotions. So I'll be acting as a bridge between the father and son. There'll be some issues going on. I don't want to reveal the plot, but I'll be between the father and son, helping him achieve what he wants to. So that you'll be seeing in the climax. Yeah. సో ఆల్ ది బెస్ట్. Thank you so much. హీరోయిన్. సో యు నో తెలుగు ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీష్? విచ్ లాంగ్వేజ్ you're comfortable? Actually, I'm Malayali. I don't know Malayalam actually. But you can speak to me in Hindi or English. Okay. Planning. Okay, actually the trailer is very awesome actually. Thank you. We loved it. So share your experience in this movie and how the Telugu audience, now you saw the response of the Telugu audience, right? How you're feeling, then how it will be in Telugu actually for you. See, content is king, right? So whether Kannada, whether Telugu, what matters is what we see on the screen. And ultimately, like he said, when we showed it to our Kannadiga audience, they loved it. So we are expecting the same kind of support, and the fact that so many have already loved it is very, very encouraging to us. In fact, we'll be releasing our songs as well in the coming days. So I think there's one song which all of you might love. It's our title song. I think all the boys here, from now on, it's going to be the car track. And we have one party song, we have a romance song, we have a father-son emotional song. So as you can see, it's a power-packed commercial movie. And when the content is so good, when it's been shot and executed so well, we are only expecting the best. And as for my character, I think it's been a pleasure working with him, playing the romantic lead along with him. And like I said, I'm not from Karnataka, I'm Malayali, and Kannadiga audience has accepted me so well. And I am hoping that the Telugu audience will also accept me. హేమంత్ గారు, Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. ఎందుకంటే కన్నడలో మీరు ఉండి కూడా, కన్నడ ఇండస్ట్రీ ఉండి కూడా తెలుగు నేర్చుకొని తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు. కొంతమంది తెలుగు వచ్చి కూడా కొంతమంది ఇంగ్లీష్ లో మాట్లాడతారు, కానీ మీరు తెలుగులో మాట్లాడుతున్నారు. నాకు అయితే చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ సినిమాలో మీరు చేసిన ట్రైలర్ ఇందాక చూసాను, చాలా బాగుంది. అయితే మీరు కన్నడ ఇండస్ట్రీలో ఎవరిని ఇన్స్పైరింగ్ గా తీసుకొని నేను మూవీస్ లో వెళ్ళాలి, నేను హీరోగా చేయాలి అని అనుకున్నారు? సార్ అదే మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు అన్నారు. తెలుగు ఎవరి దగ్గర అక్కడ మాట్లాడలేదు, తెలుగు మూవీస్ చూసి నేర్చుకున్నాను. నాకు ఇంకో ఏముందంటే, మనకి లాంగ్వేజ్ వచ్చినప్పుడు ఆ ల్యాండ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ లాంగ్వేజ్ కి 100% రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇప్పుడు వచ్చాము తెలుగులో మాట్లాడాలి, తెలుగు వచ్చి ఎందుకు వేరే లాంగ్వేజ్ లో మాట్లాడాలి, అది నాకు అర్థం కాదు. దానివల్ల నేను తెలుగులోనే మాట్లాడతాను. ఎందుకంటే తెలుగులో మాట్లాడితే మీకు కూడా ఒక కనెక్షన్ ఉంటుంది. నాకు తెలుగు వచ్చు, ఇంకా బాగా నేర్చుకుంటాను ఫ్యూచర్ లో. సో తెలుగు మూవీస్ చూస్తే 100, కన్నడకి తెలుగుకి ఏం అంత డిఫరెన్స్ లేదు సార్. కన్నడ తెలుగు ఆల్మోస్ట్ సేమ్. 4 తెలుగు మూవీస్ ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే తెలుగు వచ్చేస్తుంది. కన్నడిగాస్కి కన్నడ వాళ్ళకి కన్నడ తెలుగు పక్కనే ఉన్నాం కదా, సో వచ్చేస్తుంది. ఇందాక మీరు ఫైట్స్ చేసేటప్పుడు నేను చూసాను, ధ్రువ సర్జా గారు నాకు గుర్తొచ్చారు. ఫస్ట్ లో ధ్రువ సర్జా గారు కూడా వచ్చినప్పుడు ఆ ఫైట్ సీన్స్ కానీ సేమ్ డిటో అలానే ఉంటాయి. అంటే మీరు ఈ యాక్టింగ్ చేయడానికి ఏమైనా క్లాసెస్ కి ఏమైనా వెళ్ళారా, లేదంటే ఈ ఫైట్ సీన్స్ చేయడానికి ఎక్కడైనా ఏమైనా నేర్చుకున్నారా? సార్ యాక్టింగ్ అనేది నాకు మిర్రర్ ముందు స్టార్ట్ చేశాను.
నిజం ముందు స్టార్ట్ చేసి ఇక్కడ అంటే అక్కడ మాస్టర్స్ దగ్గర కూడా వెళ్ళాను, నేర్చుకున్నాను. ఇక్కడ డైరెక్టర్ దగ్గర వచ్చి వర్క్ షాప్స్ కూడా చేశాను. వాళ్ళందరూ బాగా చేస్తున్నావు. నేనే అడిగాను ఎక్కడైనా వెళ్ళాలా, చేయాలా, ఇంకేం చేయాలి చెప్పండి అని. లేదు నాకు ఎలా కావాలో అలా చేస్తున్నావు, ఇలాగే కెమెరా ముందు చేయన్నారు, అలాగే చేశాను. దాని తర్వాత మీరు ఇన్స్పిరేషన్ అన్నారు. అందరి దగ్గర ఒక్కొక్కటి ఇన్స్పైర్ అయ్యాము సార్, అందరి దగ్గర ఒక్కొక్క. ఓకే సో మీ క్వశ్చన్ ఆన్సర్ చేశానా? ఇంకొకటి మర్చిపోయా, ఏమో అడిగారు. ఇన్స్పిరేషన్ అన్నాను, తర్వాత ఇందాక ఎక్కడైనా నేర్చుకున్నారా? అలా నేర్చుకున్నాను సార్, యాక్టింగ్ క్లాసెస్ కి ప్రొఫెషనల్స్ అక్కడ. నేను మార్షల్ ఆర్ట్స్ అంతా చిన్న వయసు నుంచి నాకు ఇంట్రెస్ట్, సో అది నేర్చుకున్నాను. యాక్టింగ్ కూడా అక్కడ రఘు సుమగ సార్, మన డైరెక్టర్, వాళ్ళ అందరి దగ్గర నేర్చుకున్నాను సార్. బేసిక్ గా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఇంట్లో వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేయరు. ఎందుకు ఇండస్ట్రీకి వెళ్ళి చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పి. మీ ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్టింగ్ ఎలా ఉంది మీకు? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. నాకు అంటే చిన్న వయసు నుంచి ఇండస్ట్రీకి రావాలి, ఫిల్మ్స్ చేయాలి అని బాగా ఇంట్రెస్ట్. అది ఎందుకు పుట్టిందంటే, అంటే జీవితంలో ఏమైనా పెద్దగానే చేయాలి అని వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే, మా నాన్న ఒక స్టెప్ బై స్టెప్ ఒక చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు వచ్చి నాకు ఎలా లైఫ్ ఇచ్చారంటే, ఒక కింగ్ లాగా. వాళ్ళకి ఒక ఏమని చెప్పాలంటే, ఒక 100% ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏమేమవుతుందో అదంతా చేసి నాకు నా రియల్ లైఫ్ లో మా నాన్నే నాకు హీరో, అంతా చేశారు. కానీ ఫిలిం ఇండస్ట్రీ అదంతా వాళ్ళకి కూడా చాలా భయం. అందరూ చుట్టూ ఉండే వాళ్ళే లైక్ ఏమైనా చెప్తే ఆబ్వియస్ గా ఇండస్ట్రీ గురించి నెగిటివ్ గా చెప్తారు. వద్దు, అక్కడ రిస్క్ అలా ఉంటుంది, అక్కడ అదవుతుంది, ఇక్కడ ఎంతో మంది వస్తే ఒక్కడు సక్సెస్ అవుతారు, ఎందుకు కావాలంత రిస్క్, అదంతా చెప్తారో నాకు తెలిసింది. నేను ఎప్పుడు డిసైడ్ అయ్యి ఓపెన్ గా మా పేరెంట్స్ దగ్గర వెళ్ళి నేను ఫిల్మ్ యాక్టర్ అవ్వాలి అని చెప్పడానికి ప్రిపేర్ అయ్యాను. దాని ముందరే ఫుల్లీ ఇదంతా ప్రిపేర్ అయ్యాను సార్. 6 ప్యాక్ చేశాను, మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్, హార్స్ రైడింగ్, వెపన్ ట్రైనింగ్, వెపన్ హ్యాండ్లింగ్, యాక్టింగ్, డాన్స్, అదంతా ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యాక ఒక్కసారి నేను ఎప్పుడు చెప్పాలి అనుకున్న టైంకి ఆల్రెడీ ఎవరెవరు ఉంటారో చుట్టూ వాళ్ళంతా మా నాన్నకే హీరోలా ఉన్నాడు, ఈ ఫిలంకి ఎందుకు పోకూడదు అలా వచ్చింది. నేను అప్పుడు చెప్పాను, నేను హీరో కావాలి, ఫిలం ఇండస్ట్రీకి వెళ్ళాలి అని చెప్పాను. అప్పుడు వాళ్ళకి ఆప్షన్ లేదు, ఎలా చెప్తారు నో అని. కానీ కన్సర్న్ తో చెప్పారు, ఏమని, ఇది అంత రిస్క్ అంత. నేను ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్నాను, క్లియర్ గా చెప్పాను. ఫిలం ఇండస్ట్రీ అంటే రిస్క్ రివార్డ్ రేషియో విపరీతంగా హైగా ఉంటుంది, కష్టపడాలి. ఎందుకంటే సక్సెస్ అయితే అలాగే పైకి తీసుకోవడం పోతుంది, ఫెయిల్యూర్ అయితే తట్టుకునే సత్తా మన మైండ్ లో, మన కెపాసిటీలో ఉండాలి అని చెప్పాను. నేను హార్డ్ వర్క్ చేస్తాను, ఎందుకు కాదు, నా వల్ల ఎందుకు కాదు, మీరు ఒక రీజన్ చెప్తే ఇది చేస్తాను అని చెప్పాను. సో వాళ్ళకి ఏం ఆప్షన్ లేదు, ఓకే ఇంత ప్రిపేర్ అయ్యేటప్పుడు నేనేం చెప్తానో ఫుల్ సపోర్ట్ ఇస్తాను, ఏమో చెయ్యి అని చెప్పారు. కానీ ఒక్కసారి ట్రైలర్ చూసినప్పుడు మా నాన్నకి కూడా కళ్ళలో నీరు వచ్చింది. మా ప్రౌడెస్ట్ మూమెంట్ నాకు అది. లైక్ ఇంత బాగా చేసే ఫస్ట్ మూవీకి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పారు. సో ఆల్రెడీ సక్సెస్ అని ఫీల్ అవుతున్నాను సార్ నేను. సార్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో ఉంటే అందరికి గుర్తొచ్చేది పునీత్ రాజ్ కుమార్ గారు. ఆయన ఇప్పుడు మనం అందరి మధ్యలో లేరు. మీరు పునీత్ రాజ్ కుమార్ గారి దగ్గర ఏమైనా నేర్చుకోవాలి అంటే మీరు ఇన్స్పైరింగ్ గా ఏం తీసుకుంటారు? సార్ ఆయన మంచి క్యారెక్టర్ సార్, మంచితనంకి బ్రాండ్ అంబాసిడర్ నే చెప్పొచ్చు. అంత మంచితనము, ఒక గుడ్ హార్ట్, అందరికి ఎప్పుడు మంచి ఆలోచించాలి, మంచే చేయాలి, మంచే చేశారు. సో అది ఒక గుణం తీసుకున్నాం. మీరు ఇక్కడ రావా అని ఒక సాంగ్ ఉంది, గోపిక చెప్పినట్టు సాంగ్స్, ఒకటి పార్టీ సాంగ్ ఉంది, ఒకటి మాస్ సాంగ్ ఉంది, ఒకటి సెంటిమెంట్ సాంగ్ ఉంది, ఒక లవ్ సాంగ్ ఉంది. దానిలో రావా అని ఒక సాంగ్ ఉంది. కర్ణాటకలో నాకు అందరూ చెప్పింది పునీత్ రాజ్ కుమార్ సార్ ని, అంటే ఆ లెవెల్ కాదు కానీ వాళ్ళు చెప్పారు, పునీత్ రాజ్ కుమార్ సార్ స్టెప్స్ కొంచెం ఉంది, అలాగే మాకు రిమెంబర్ అయింది అని చెప్పారు. నాకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను, చాలా బాగా అనిపించింది సార్. సర్ది డాన్స్ సార్, అమేజింగ్ డాన్స్ సార్, అమేజింగ్ ఫ్రెండ్. ఆయన దగ్గర నుంచి ఏం తీసుకోవాలంటే నెక్స్ట్ లెవెల్ సార్, ఇన్స్పిరేషన్, ఆల్ రౌండ్ ఇన్స్పిరేషన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు
హీరోయిన్ మీరే సెలెక్ట్ చేశారా లేకపోతే డైరెక్టర్ ఎవరైనా సెలెక్ట్ చేశారా? సడన్ చూస్తానే సెలెక్ట్ చేశారా లేకపోతే ఏదైనా వాళ్ళకి ట్రైనింగ్ లేదంటే ఏదైనా చేశారా? అది ఇద్దరిని సార్ ఇద్దరిని ఆబ్వియస్లీ డైరెక్టర్ చేస్తారు సార్. డైరెక్టర్ చూస్తానే ఓకే అమ్మాయి ఓకే పర్ఫార్మెన్స్ లేదు సార్, ఇది ఈ అమ్మాయి డెబ్యూ, ఇదే ఫస్ట్ మూవీ. ఓకే వాంటెడ్లీ అంటే సార్ అన్ని మన మూవీ చూస్తే కేజీఎఫ్ లో యాక్ట్ చేసిన వాళ్ళు, కాంతారాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. కాంతారాలో హీరో గారి మదర్ ఉన్నారు కదా, సేమ్ మా మదర్ కూడా ఫిలిం లో మనసు సుధీర్ మేడం, అచ్యుత్ సార్ ఉన్నారు, అవినాష్ సార్ ఉన్నారు. సో కేజీఎఫ్ కాంతారా కాస్టింగ్ అంతా ఉన్నారు సార్. హీరోయిన్స్ ఫ్రెష్ ఫేస్ కావాలని డైరెక్టర్ వాంటెడ్లీ పర్పస్ఫుల్లీ చూస్ చేశారు. ఆయన వచ్చి 2 మూవీలు చేశారు. గోపిక క్యారెక్టర్ వచ్చి ఫ్రెష్ ఫేస్ కావాలి, ఎందుకంటే అది చాలా డిఫరెంట్ గా ఉంది సార్. నేను ఆల్ఫా అని ఉంది కదా, నేను మేల్ లైక్ మగవాళ్ళకి లైక్ నేను బ్యాకప్ చేస్తూ ఉంటే నేనేమైనా డైలాగ్స్ చెప్తే అందరూ బాయ్స్ ఐ సూపర్ ఇది మన బాయ్స్ అనేలా ఉంది డైలాగ్స్. గర్ల్స్ ది రిప్రజెంట్ గోపిక చేస్తా ఉంది. లైక్ అందరూ గర్ల్స్ గోపిక గారు చేస్తున్నారు, అందరూ గర్ల్స్ కరెక్ట్, ఈ అమ్మాయి చెప్పిందే కరెక్ట్ అని ఒక కన్వర్జేషన్ ఉంటుంది సార్. మనది ఒక ఫుల్ సీరియస్ కన్వర్జేషన్, అది ఫైట్ లాగే అనుకోండి. హీరోయిన్ ది నాది. సో అప్పుడు ఫుల్ గర్ల్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, నేను బాయ్స్ ని రిప్రజెంట్. చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ చేయాలని లైక్ చాలా లైక్ చాలా సెర్చ్ చేశారు హీరోయిన్స్ ని. కన్నడ ఇండస్ట్రీలో చాలా సెర్చ్ చేశాక కొత్త అమ్మాయి యాక్టింగ్ బాగా రావాలి, ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవ్వాలి అని వెతికి ఆ అమ్మాయిని తీసుకున్నారు. ఈ అమ్మాయి 2 అయానా గారు 2 సినిమాలు ఆల్రెడీ చేశారు. దానిలో యాక్టింగ్ అంతా చూసి ఆఫీస్ పిలిచి ఒకసారి ఆడిషన్స్ చేసి తర్వాతనే తీసుకున్నారు సార్. 100% ఆడిషన్స్. ఎందుకంటే అంతా కేజీఎఫ్ కాంతారా కాస్టింగ్ అంతా ఉంది, వాళ్ళ జొత్తులోనే చేయాలి, యాక్టింగ్ రాకపోతే అది. కాబట్టి ఆడిషన్ చేసి వర్క్ షాప్స్ ఆల్మోస్ట్ 1 month అంతా చేసి అంత ప్రిపేర్డ్ గా తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ. I have a question for you, Hemant Garu. So Alpha comes with a tagline that men love vengeance. As an audience, I'm asking you, what is the meaning of men love vengeance? Men love vengeance meaning is very simple, madam. Actually, men love vengeance. సెన్సార్ వాళ్ళు నన్ను ఫస్ట్ మెన్ లో వైలెన్స్ అని పెట్టాము. సెన్సార్ వాళ్ళు నో వే వైలెన్స్, ఎలా అలా వైలెన్స్ రివెంజ్ పెట్టొచ్చు కదా. మెన్ లవ్ వెంజెన్స్, ఎలాగో వెంజెన్స్ సేమ్. రివెంజ్ ఇస్ ఆల్సో దేర్, వెంజెన్స్ ఇస్ ఆల్సో దేర్. మెన్ యాక్చువల్లీ లవ్ వెంజెన్స్. మెన్ కి ఎవరైనా తప్పు చేస్తే, వాళ్ళ ఫ్యామిలీ జోలికి వస్తే, ఆడవాళ్ళ జోలికి వస్తే, సొసైటీలో ఏమైనా రియల్ మెన్ అంటే వాళ్ళు 100% రివర్ట్ అవుతారు. ఆ రివెంజ్ ఉంటుంది, వెంజెన్స్ ఉంటుంది, దానివల్ల మెన్ లవ్ వెంజెన్స్ అని పెట్టాను. రైట్. సో మెన్ లవ్ వెంజెన్స్ మీరు ఒక్కరే వెంజెన్స్ లవ్ చేస్తారా? లేదు మేడం, మోస్ట్ ఆఫ్ ద మెన్ లవ్ వెంజెన్స్ లోపల ఉంటుంది. ఏమైనా కానీ యాక్షన్ సినిమాస్ మెన్ కి ఇష్టం, దానివల్ల బాక్స్ ఆఫీస్ అలా బద్దలు కొడుతున్నారు. సో మేము కూడా హోపింగ్ యూ ఫర్ ద బెస్ట్, అండ్ మీరు కూడా కేజీఎఫ్ అండ్ కాంతారా రికార్డ్స్ ని బ్రేక్ చేయవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాము. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. February 20th మల్టీ లాంగ్వేజెస్ లో ఆల్ఫా మెన్ లవ్ వెంజర్స్ ఈ సినిమా మన ముందుకి రాబోతుంది. సో అందరం థియేటర్స్ కి వెళ్ళి బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి, అండ్ సక్సెస్ మీట్ కూడా మనం ఇలాగే ఇంకా గ్రాండ్ సక్సెస్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్. ఇదే కదా